గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్. ఈరోజు మార్కెట్ చూసినట్లే ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు మార్కెట్ అనేది చూసినట్లయితే మనకు ప్రీవియూ క్లోజు 23,332లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,150లో ఓపెన్ అయింది. ఇది చాలా మనకు గ్యాప్ డౌన్ ఏర్పడింది. కానీ లో చూసినట్లయితే ఇది మనకు ఈ 23,145 దాకానే వెళ్ళడం జరిగింది. అంటే ఓన్లీ 5 పాయింట్ తగ్గింది. అక్కడ నుండి మళ్ళీ ఇది ఎక్కరాక 23,306 దాకా వెళ్ళడం జరిగింది హై. ఓకేనా. క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 23,250లో క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీఈలు ఈ 23,500 ఒకటి, తర్వాత 22,700 సిఈ. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది చూసినట్లయితే ఒకసారి సిఈ గమనిద్దాం. సిఈలో మనం చెప్పుకోవడం జరిగింది, ఎప్పుడైనా సరే మనకు ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత, ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మనకు 620 నుండి ఇది డైరెక్ట్ ఇక్కడ క్లోజ్ ఓపెన్ అవ్వడం జరిగింది 493. ఎంత లేని ఇది ఒక మనకు 120 పాయింట్స్ కింద మనకు రావడం జరిగింది. ఓకేనా. 120 పాయింట్స్ కింద ఇది మనకు రావడం జరిగింది. అక్కడ నుండి ఇది మనకు మొదటి 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారింది. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ ఈ 930 క్యాండిల్ అనేది ఇందులో క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఈ 945 క్యాండిల్ కూడా ఇందులో క్లోజ్ అయింది. తర్వాత ఈ 10-15 క్యాండిల్ తోటి మనకు మూమెంటం చేసుకుంది మళ్ళీ. ఓకేనా. ఇక్కడ నుండి మనకు దీని హై ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా కన్సల్టేషన్గా మారిపోయింది ఈరోజు. అదే ఒకసారి మనం దీనికి సంబంధించిన సీలు చూద్దాం, కానీ మళ్ళీ పీ కూడా చూద్దాం ఒకసారి. పీ చూసినట్లయితే ఇక్కడ మనకు మార్కెట్ ఎక్దమ్ గ్యాప్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది ఎక్కడ ఏర్పడింది, ఇది ఇక్కడ ఏర్పడింది. ఇది ఓకే. ఇది మనకు ఈ పైన ఏర్పడింది. ఇక్కడ నుంచి పైదాకా వెళ్ళిన తర్వాత దీన్ని చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 930 క్యాండిల్. 930 క్యాండిల్ మనకు గ్రీన్గా ఉంది ఇది. ఓకే. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ 945 క్యాండిల్ కూడా మనకు రెడ్గా ఉంది. ఓకేనా. ఆ తర్వాత ఈ 10 నుంచి మనకు కిందికి బ్రేక్ అయింది. ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయడం వల్ల ఇది కిందికి రావడం జరిగింది. తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ నుంచి ఇది మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇందులో మనకు రెడ్ క్యాండిల్స్ ఉన్నా సరే మనకు ఇది మూమెంటం మనకు తీసుకోదు. ఓకేనా. ఇది మన 30 మినిట్స్ పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఇందులో మనకు ఇది ఎక్కడుంది, ఇక్కడ ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడనే ఉంది మనకు దీంట్లో అంతే. ఓకేనా. కింద ఉన్న మనకు ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ రాక వెళ్ళడం జరిగింది. ఓకే. ఇది మళ్ళీ మూమెంటం చూపించలేదు. ఓకే. ఇప్పుడు ఇది మనం ఎంతమంది చూపించాం కదా, ఎప్పుడైతే ఇది కూడా మనకు రెడ్ క్యాండిల్గా మారింది కదా, ఎప్పుడైతే అక్కడ పీఈలో మనకు ఈ విధంగా ఇది మనకు మూమెంటం తీసుకుందో ఇది గ్రీన్ క్యాండిల్ లాగా, అక్కడ మనకు కిందగా రెడ్ క్యాండిల్గా మారిపోయింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సీలు చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనకు 23,250 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా ఇది మనకు 50 మినిట్స్ క్యాండిల్ మనకు గ్రీన్గానే ఉంది. ఇందులో ఇక్కడ ఏర్పడింది ఇది ప్రీవ్యూ క్లోజ్ అనేది ఇక్కడ 109 రూపాయల నుంచి వెళ్ళేది ఇక్కడకి ఇది 30 రూపాయల దాకా వచ్చి, ఆ తర్వాత 21 రూపాయల నుండి ఇది 21 రూపాయల నుండి ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయ్యి ఈ విధంగా ఇది మనకు రెడ్ క్యాండిల్ ఇక్కడ 930, ఇక్కడ 9, ఇక్కడ 945 క్యాండిల్ కూడా రెడ్గా మారింది. ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు అంటే కింది దాకా రావడం జరిగింది. ఇక్కడ ఈ 10 o'clock క్యాండిల్ ఈ 18 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఇక్కడ
ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సిఈ అనేది ఇక్కడ మెయిన్ సి అనేది ఎప్పుడైతే ఈ 10 o'clock మనకు గ్రీన్గా మారిందో మనకు ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 23,200 సి ఇది మనకు ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ విధంగా 37 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 96 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ 46 రూపీస్ నుంచి ఇది మనకు మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఇది 46 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఏకంగా ఇది 115 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఇంతే, మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఇక్కడికి. ఆ తర్వాత ఇక్కడికి ఇదంతా కన్సలేషన్ అయింది. ఇదంతా మనకు డ్యామేజ్ చేయడానికి తప్ప దీనికి పని చేయదు. ఇదంతా ఇది మనం 30 minutesలో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ విధంగా. ఓకే, మనం 50 minutes పెట్టుకోవాలి. ఎప్పుడైతే దీంట్లో గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు మెయిన్ సిఈ తర్వాత మనకు మెయిన్ మనం ఆడ్ చేసుకున్న సిఈలు ఎప్పుడైతే అది గ్రీన్గా ఉండి ఇది గ్రీన్ అన్నప్పుడు మనం బై చేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది మనకు మార్కెట్. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే 23,150 సి ఇది చూసుకున్నట్లయితే ఈ 30 minutes క్యాండిల్ ఈ విధంగా ఉంది. ఇది మనకు 66 రూపాయల నుండి ఇది మనకి ఇక్కడ పెరిగింది. అదే మనం 50 minutes పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా 9:15 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది కదా. ఈ 10 o'clock క్యాండిల్ నుంచి మళ్ళీ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది ఇక్కడ నుండి. ఓకే, ఇది మనకు 10 o'clock క్యాండిల్ ఇక్కడ నుండి మళ్ళీ మనకు 86 రూపాయల నుండి ఇది ఏకంగా 161 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదంతా కన్సలేషన్ అయిపోయింది. ఇది ఇక్కడికి ఎందుకు వెళ్ళేదంటే మనకు మెయిన్ సి అనేది ఇందాక వెళ్ళింది కాబట్టి ఇది మళ్ళీ మనకు అక్కడాక వెళ్ళడం జరగలేదు. ఓకే, అదేవిధంగా ఒకసారి పీఈలో కూడా గమనిద్దాం. పీఈ చూసినట్లయితే ఈ 23,300 పీఈ ఇది చూసుకున్నట్లయితే మొదటగా ఇది ఇక్కడ నుండి ఇది మనకు చెప్పాం కదా ఇంతకుముందు, మనకు మెయిన్ పీఈ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, అక్కడనే సపోర్ట్ తీసుకుంటుందని. ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది, ఇది కూడా పనిచేయలేదు మనకు. ఓకే, తర్వాత ఇది కూడా ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎక్కడైతే మనం మెయిన్ పీఈ 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుందో అది ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మనకు 32 రూపాయల నుంచి 53 రూపాయల దాకా వెళ్ళింది. అంతే ఇక. ఓకే, ఇది మనం 30 minutesలో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. 30 minutes పెట్టుకున్నట్లయితే. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే 250 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది ఓకేనా. దీంట్లో మనకు ఏం లేదు, దీంట్లో 0. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఇక్కడ 115 రూపాయల నుంచి ఇది మనకు 0గా మారిపోయింది. ఓకే, ఎందుకంటే మార్కెట్ పైన ఏర్పడింది, ప్రాబ్లం అక్కడ ఉంది మనకు. అదే మనకు కింద ఏర్పడితే ప్రాబ్లం ఉండపు. ఓకే, చూసుకున్నట్లయితే 150 ఇది మనకి ఇక్కడ నుండి 0గా మారిపోయింది. ఇది మనం 50 minutes పెట్టుకుంటే కూడా వేస్ట్, దీంట్లో ఏం లేదు. ఇది ఈ విధంగా ఉంది మార్కెట్. థ్యాంక్ యూ.